నమస్తే. తన ప్రాణాలకు ముప్పు ఉందని అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ సంచలన ప్రకటన చేశారు. తనతో పాటు తన కుటుంబాన్ని చంపే అవకాశం ఉందని అన్నారు. తాను ల్యాండ్ జిహాద్కు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు. అయితే హేమంత బిశ్వ శర్మను చంపేందుకు అవకాశం ఉందా? ఈ వ్యాఖ్యల వెనుక ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందా? చూద్దాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకొచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీలోకి లాగిన్ అయి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆస్వాదించండి. అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మకు ప్రాణహాని ఉందన్న ప్రకటన బహుశా ఇంటెలిజెన్స్ నివేదికలను పరిశీలించాక చెప్పి ఉండవచ్చు. ఇందుకు కారణాలు అనేకమున్నాయి. ముఖ్యంగా హేమంత బిశ్వ శర్మ అస్సాం భవిష్యత్తు కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా అస్సాంలో ముస్లిం జనాభా రోజురోజుకు పెరిగిపోతుంది. సీఎం హేమంత బిశ్వ శర్మ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2041 నాటికి రాష్ట్రం ముస్లిం మెజారిటీగా మారుతుందని, ఇది పచ్చి నిజమని చెప్పారు. రాష్ట్రంలో ముస్లిం జనాభా ప్రతి 10 ఏళ్లకు 30% పెరుగుతోందని, 2041 నాటికి వారే మెజారిటీ అవుతారని చెప్పారు. అస్సాం జనాభాలో ముస్లింలు 40%గా ఉన్నారని అన్నారు. దీనిని ఎవరూ ఆపలేరని చెప్పారు. ఇలా ముస్లిం జనాభా విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ముస్లిం జనాభా అనేది రాజకీయ విషయం కాదని, ఇది జీవన్మరణ సమస్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనాభా వైవిధ్యం మారడం రాష్ట్ర మనుగడకే పెద్ద సమస్య అని, 1951లో 12% ఉన్న ముస్లింలు ఇప్పుడు 40%కి చేరుకున్నారని, దీనివల్ల తాము చాలా జిల్లాలను కోల్పోయామని చెప్పారు. హేమంత బిశ్వ శర్మ పలు సందర్భాల్లో రాష్ట్రంలోని ముస్లిం జనాభా పెరుగుదల గురించి మాట్లాడారు. జూన్ 2021లో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే అస్సాంలో మైనారిటీ ముస్లింలలో ఆర్థిక అసమానతలు, పేదరికానికి జనాభా విస్ఫోటనం కారణమని తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో జనాభా నియంత్రణపై అవగాహన కల్పించేందుకు గర్భనిరోధక సాధనాలు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాది అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని 5 స్థానిక ముస్లిం వర్గాల సామాజిక ఆర్థిక సర్వేను నిర్వహిస్తోందని, తద్వారా వారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అస్సాంను ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు కొనసాగుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశ్ ముస్లింలను మియా అని పిలుస్తారు. వారిని స్థానిక ప్రజలుగా గుర్తించడానికి ప్రయత్నిస్తామని సీఎం హేమంత బిశ్వ శర్మ చెప్పారు. అస్సాంలో మియా కమ్యూనిటీకి గుర్తింపు రావాలంటే ఆ సమాజంలోని ప్రజలు కొన్ని సాంస్కృతిక పద్ధతులు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హేమంత బిశ్వ శర్మ అన్నారు. మియా కమ్యూనిటీలను స్థానికులుగా గుర్తించేందుకు కుటుంబ పరిమాణాన్ని 2 పిల్లలకు పరిమితం చేయడం, బహుభార్యత్వాన్ని నిలిపివేయడం, బాల్య వివాహాలను నిషేధించడం వంటి చర్యలను కఠినంగా అమలు చేశారు. ఇక ఆ రాష్ట్రంలో లవ్ జిహాద్ పైన హేమంత బిశ్వ శర్మ చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి కేసులో జీవిత ఖైదు విధించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. దీనికి తోడు అస్సాంలో పుట్టిన వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్హులని చెప్పారు. త్వరలోనే కొత్త డొమిసైల్ పాలసీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. హిందువులు, ముస్లింల మధ్య భూముల విక్రయానికి సంబంధించి అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి లావాదేవీలను నిరోధించలేనప్పటికీ ముందుకు వెళ్లే ముందు ముఖ్యమంత్రి నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తామని హేమంత చెప్పారు. రాష్ట్రంలో బంగ్లాదేశ్ అక్రమ వలసవాదుల జనాభాను అడ్డుకోవడానికి, వారి భూ ఆక్రమణను ఆపడానికి హేమంత బిశ్వ శర్మ ఎన్నో చర్యలను తీసుకుంటున్నారు. అందుకే అతడిని చంపేయడానికి కుట్ర జరుగుతూ ఉండవచ్చు. ముఖ్యంగా బంగ్లాదేశ్లోని ఉగ్రవాద సంస్థలు, అక్కడ బలంగా ఉన్న జమాతే ఇస్లామీ లాంటి సంస్థలేమైనా ప్లాన్ చేశాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. అందుకే హేమంత్కు ఇంటెలిజెన్స్ హెచ్చరించి ఉంటుంది. అయితే హేమంత్ వీటికి భయపడే వ్యక్తి కాదని, ఈ నిర్ణయాలపై మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందే తప్ప వెనక్కి తగ్గరని విశ్లేషకులు భావిస్తున్నారు.